నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ విత్ సౌజన్య. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియోలో నేను మీకు కారంగా పుల్లగా ఉండే బెండకాయ పులుసు, అది కూడా థిక్ గ్రేవీతో ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తానండి. బెండకాయ పులుసు, ఆ పేరు వింటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బెండకాయలు విడిపోకుండా పర్ఫెక్ట్గా ఎలా కుక్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. వేడివేడి అన్నంలో బెండకాయ పులుసు వేసుకొని తింటే బాబ్బా చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మీకు కూడా. సో బెండకాయ పులుసు ఉంటే అసలు మనకి పప్పుతోటి నెయ్యితోటి దేంతో అవసరం లేదనమాట. జస్ట్ ఈ పులుసుతోనే అన్నం అంతా తినేయచ్చు అనమాట. అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ టేస్టీ బెండకాయ పులుసుని ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా బెండకాయ పులుసు చేయడం కోసం నేను ఇక్కడ ఒక 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. కాకపోతే బెండకాయలు కట్ చేసేప్పుడు అవి కొంచెం డ్రైగా ఉండేలా చూసుకోండి. అలా డ్రై అయిపోయిన తర్వాత 1 ఇంచ్ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. అలాగే ఈ బెండకాయలు ఎప్పుడైతే కట్ చేయటం మొదలు పెట్టానో అప్పుడు నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. దాన్ని ఇలా విడివిడిగా నీళ్ళలో నానబెట్టుకున్నాను. పులుపుని మీ టేస్ట్ని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేను ఇక్కడ ఒక కళాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో బెండకాయ ముక్కలు అవి వేసుకొని వీటిని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయటం వల్ల బెండకాయలు అనేవి మనం పులుసులో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ బెండకాయ ముక్కలు అనేవి కూడా ఇలా 1 ఇంచ్ కట్ చేసుకోండి. ఇంతకంటే చిన్నగా కట్ చేసుకుంటే బెండకాయ పులుసుకి అంత బాగోవు అనమాట. సో ఇలా మనకి బెండకాయలు అనేవి 2 నిమిషాలు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి బెండకాయల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, అదే కళాయిలో నేను మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/4 టీ స్పూన్ మెంతులు, అలాగే 2 ఎండుమిరపకాయలు వేసి వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. పులుసులోకి మెంతులు వేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బల వల్ల పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు అనేవి మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ కరివేపాకు కూడా వేసుకున్నాను కదా నేను ఇందాక. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయి తర్వాత ఇందులో నేను ఒక 2 పెద్ద సైజువి ఉల్లిపాయలు తీసుకొని వాటిని ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను. అవి వేస్తున్నాను. మనం ఉల్లిపాయలు కావాలి అంటే మీరు ఇంకొకటి కూడా పెంచుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 2 టమాటాలని తీసుకొని ఇలా ప్యూరీలా చేసుకున్నాను. అది కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇలా టమాటా ప్యూరీ వద్దు అనుకుంటే మీరు సన్నగా టమాటాలని కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు టమాటాల్లో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం అనేది మీ టేస్ట్ని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా టమాటాలని కారం ఒకసారి కలిసేలా కలబెట్టుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని దీన్ని కూడా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు టమాటాల్లో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను వీడియోలో ఆయిల్ అనేది సైడ్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేయించుకున్నాం కదా బెండకాయ ముక్కలు, అవి వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బెండకాయ ముక్కల్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే చింతపండు నానబెట్టి పెట్టుకున్నామో దాన్ని నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత మీరు 150 ml వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి. మీరు వాటర్ అనేది మీకు పులుసు అనేది కొంచెం తిక్కుగా కావాలి అనుకుంటే నేను చెప్పిన క్వాంటిటీ సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం కూడా వేసుకున్నాను. ఇవన్నీ కలుపుకొని మూత పెట్టి పులుసు అనేది మనకి ఎంత బాగా కాగితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది అనమాట. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ వరకు మరిగించాను.
ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఎంత థిక్గా అయిపోయిందో పులుసు అనేది, అలాగే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కూడా వచ్చింది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒక్కటి కూడా బెండకాయ పీస్ అనేది విడిపోలేదు, చక్కగా వచ్చింది చూడండి. సో బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. తర్వాత కొత్తిమీర చల్లుకొని దీన్ని కూడా ఒకసారి కలుపుకొని చక్కగా అన్నంతో సర్వ్ చేసుకోవటమే. ఇంకా ఇలా చూడండి, ఇలా గినక మీరు బెండకాయ పులుసుని ట్రై చేయండి. మీరు ఒక్కళ్ళే ఒక పావు కిలో కూర మొత్తం తినేస్తారనమాట, అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. నేను చెప్పటం కాదు, మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి, అప్పుడు మీకు టేస్ట్ అనేది అర్థమవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.